వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అండ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి బిఆర్ఎస్ అంటే ఏంటి, సో బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ని టాలీలో ఎలా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎప్పుడు మెయింటైన్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. సో మీరు చెప్పండి, బిఆర్ఎస్ అంటే ఏంటి, అసలు ఎందుకు బిఆర్ఎస్ ని యూజ్ చేస్తారు? బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. చెప్పండి చెప్పండి మా చెప్పండి గైస్. అంటే మనం మనం ఏమైనా సేల్ చేసినప్పుడు వాళ్ళు మనకు చెక్కులు ఇస్తారు సార్, చెక్కుల్ని ఎంటర్ చేసుకోవడానికి సార్ బిఆర్ఎస్. ఓకే, సో బిఆర్ఎస్ ఫుల్ ఫామ్ మళ్ళీ ఏంటి? అప్పుడప్పుడు మధ్యలో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే, వెరీ గుడ్. సో ఎప్పుడు యూజ్ చేస్తాం దీన్ని, ఏ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం చెప్పండి? టాలీ చేసుకోవడానికి సార్, అంటే అమౌంట్ రిసీవ్ ఎంత అయింది చెప్పండి, పర్లేదు. అమౌంట్ ఎంత వచ్చింది, మన పెండింగ్ ఎంత ఉంది ఏంటి చెక్ చేసుకోవడానికి. ఓకే, రీకాన్ చేస్తాం, రీకాన్సిలేషన్. ఓకే గైస్, డన్. సో బిఆర్ఎస్ అంటే మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అని చెప్పాం. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, సో మ్యాక్సిమం ఇవి ఓన్లీ ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తోనే ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. తర్వాత సప్లయర్స్ అయినా కస్టమర్స్ అయినా అమౌంట్ పే చేస్తారు కదా. ఎలా? త్రూ చెక్ ద్వారా. చెక్ ద్వారా పర్చేజ్ కానీ సేల్స్ కానీ పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్స్, పేమెంట్స్ కానీ రిసీవ్స్ కానీ ఉంటాయి. వాటితో పాటు క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేయడాలు ఉంటాయి అండ్ విత్డ్రా చేయడాలు కూడా ఉంటాయి. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకేనా, ఓన్లీ బ్యాంకులతోనే. అదేవిధంగా ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి, క్యాష్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. ఓకే, సో మనం త్రూ ఎక్స్పెన్సెస్ కూడా ఏదైనా చెక్ ద్వారా పే చేసినా కూడా చెక్కులతోనే జరుగుతాయి అనమాట ట్రాన్సాక్షన్స్. ఇవి మనం ఏం చేస్తామంటే, మన బ్యాంక్ ఏమో అంటే నా బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక బ్యాంక్ ఉంది అనుకోండి, నాది లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఇన్స్టిట్యూషన్. సో నా బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అనుకో. కస్టమర్ది కానీ వెండర్ది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండొచ్చు,
లేదంటే ఎస్బీఐ బ్యాంక్ ఉండొచ్చు. సో వాళ్ళు చెక్ ఇస్తారు. ఆ చెక్ తీసుకొని వెళ్ళి నేను నా బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు అమౌంట్ ఇమీడియట్ గా పడుతుందా? చెప్పండి. ఎంత టైం పడుతుంది? అమౌంట్ ఇమీడియట్ గా పడుతుందా? పడదు సార్. ట్రాన్స్ఫర్ 24 చేసేటప్పుడు 24 అవర్స్ పడుతుంది. 24 24 పడదు అవర్స్. సార్. 24 అవర్స్ ఒక్కోసారి ఓకే ఐఎంపిఎస్ కానీ లైక్ ఆర్టీజీఎస్ కానీ ఆర్టీజీఎస్ అవి చేసినప్పుడు కొంచెం టైం టేకింగ్ పడుతుంది. అప్పుడు మన అకౌంట్ లో పడిన డేట్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యొక్క డేట్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్రీకన్సిల్ నుంచి అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. సో ఎలా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి ఆ బ్యాంక్ కి వెళ్ళి తెచ్చిన స్టేట్మెంట్ కి ఈక్వల్ అవ్వాలి. బ్యాంక్ స్టేట్మెంట్ కి ఈక్వల్ అవ్వాలి. దాన్ని ఎలా చేయాలనేదే టుడే మనకి టాస్క్ బిఆర్ఎస్ అని చెప్తాం. ఓకే ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నో ఇన్వెంటరీ నో జిఎస్టీ నో రిమైనింగ్ ఆల్ ఆప్షన్స్ నో పెట్టండి నో నీడ్. అయితే ప్రతిరోజు డేట్లు మార్చాలి మా బీఆర్ఎస్ కి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ 24 ఓచర్ టైప్ కేసు ఉంటాయి. సో ఓచర్స్ రిసిప్ట్. సో డేట్లు చేంజ్ చేయడం మ్యాండేటరీ. గుర్తుపెట్టు. ఓకే మ్యాండేటరీగా డేట్లు అనేది కంపల్సరీగా మార్చాలి. మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం చూడండి. బ్యాంక్ రీకన్సిలేషన్ వసీం అండ్ మురళి ఇద్దరు కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే ఒకరు 3 lakhs పెట్టారు, ఒకరు 5 lakhs పెట్టారు. సో 1/4 డేట్లు మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. వసీం క్యాపిటల్ మళ్ళీ క్రెడిట్ మురళి క్యాపిటల్ 5 lakhs. సో యూనియన్ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్ పేమెంట్ డేట్ మార్చాలి 2/4 50,000. యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ బిల్లింగ్ ఫర్ రెంట్ అడ్వాన్స్ బిల్లింగ్ ఫర్ రెంట్ పేమెంట్ డేట్ ఏమీ లేదు కాబట్టి ఈ డేట్లో వేద్దాం. కరెంట్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ అనదర్ బ్యాంక్ ఓపెన్ కాంట్రా 50,000. సిండికేట్ బ్యాంక్ నెక్స్ట్ క్యాష్ విత్డ్రా 20,000 పెట్టి క్యాష్ కోసం. క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ 1/5 లోన్ టేకెన్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ F6 డేట్ 1/5. లోన్స్ అండ్ లైబిలిటీ యూనియన్ బ్యాంక్
రెంట్ పెయిడ్ 25. రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. సిండికేట్ బ్యాంక్. తర్వాత 1/6 ఇంటర్బ్యాంక్ సర్వీసెస్ పేమెంట్. నెక్స్ట్ 2/6 స్టార్ ప్రింటర్స్. కమిషన్ రిసీవ్డ్. 2/6 ఇక్కడ ఎలాంటి బ్యాంక్ ఇవ్వలేదు కాబట్టి కమిషన్ మనం క్యాష్ తోనే తీసుకుంటాం. నెక్స్ట్ 1/7 క్యాష్ డిపాజిట్ సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 2/8 అమౌంట్ పెయిడ్. సో తర్వాత బ్యాంక్ చార్జెస్ 19. యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 29. సో 110 కాంట్రా. ఇలా ఎంటర్ చేసుకో. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే ఆల్ డెఫ్ ఇచ్చేసి డేట్లు తీసేసామంటే ట్రాన్సాక్షన్స్ అని ఒకే చోట ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్. నెట్ ప్రాఫిట్ 51,500. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ డెఫ్. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కాంట్రా రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ స్టాటిస్టిక్స్ కాంట్రాలో 4 జర్నల్లో మనకి 1 పేమెంట్లో 7 రిసిప్ట్లో 3 లెడ్జర్స్ గ్రూప్స్ ఓచర్ టైప్స్. ఓకే. సో ఇప్పుడు మనం బ్యాంకింగ్ లేకి వెళ్ళాలి. ఓకే. చెక్ రిజిస్టర్ చూడండి. సిండికేట్ లో అన్రీకన్సిల్డ్ 3 ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ లో 7 ఉన్నాయి. ఓకే. బ్యాంకింగ్ యాక్టివిటీస్ చూస్తే ఇక్కడ చూడండి. సిండికేట్ లో 6,
యూనియన్ బ్యాంకులో 9 చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. ఓకే, రైట్ సైడ్ లో రీకన్సిల్ అని ఉంది, సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇక్కడ మాన్యువల్ రీకన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, డేటు, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్, అంటే చెక్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, చెక్ మీద నెంబర్స్, ఇక్కడ వీటిని ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్ అంటారు. మనము ఎంట్రీస్ పాస్ అయ్యేటప్పుడే చెక్ నెంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు. అక్కడ మెన్షన్ చేస్తామంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ లైసెన్స్ లో అయితే కనుక మీరు 2 ఇక్కడ ఎంట్రీ 2 అని ఉంది, 3వ తారీఖున కూడా వేయచ్చు, 3, 4. లేదు ఎడ్యుకేషన్ మోడ్ లో అయింది అనుకోండి, 1 మంత్ గ్యాప్ అని తీసుకోండి. 3, 5, 2 జూలై, ఆగస్టు, 3, 8 సెప్టెంబర్, 3 లైక్ అక్టోబర్. చూసారా, క్లియర్ అయినా ఇక్కడ రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయిపోయాయి. యూనియన్ బ్యాంక్ వచ్చేయండి, 9 ఎంట్రీస్ ఉన్నాయి, ఎంటర్. మాన్యువల్ రీకాల్, ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ బుక్ కంపెనీ బుక్స్, ఓకేనా, బ్యాలెన్స్ యాజ్ పర్ అకౌంట్ బుక్స్, రెండు మ్యాచ్ అయిపోయాయి. 2 ఏప్రిల్, 3 ఏప్రిల్, 3 ఏప్రిల్, 3 ఏప్రిల్, 3 ఏప్రిల్, 2 మే, 2, 6, 2, 9, 2, 10. చూసారా, రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేయడం. సో దీనే మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అంటాం. ఏవైతే రీకన్సిల్ లో ఉన్నాయో వాటిని రీకన్సిలేషన్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్ కి దాన్ని ఈక్వల్ చేయాలి. కంపల్సరీ ఈక్వల్ అవుతాయి, అవ్వాల్సిందే. సో దీనే మనం BRS ఏమంటారండి, BRS అని. క్లియర్ అమ్మా, అర్థమైందా గైస్? సార్ మనం అక్కడ డేట్ ఇచ్చుకునేది, ఇప్పుడు సెకండ్ టైం డేట్ ఇచ్చారు సార్ మీరు, అది మన అకౌంట్ లో పడ్డట్ట సార్ ఏంటండి? అమౌంట్. ఇప్పుడు డేట్ ఇచ్చారు సార్, ఒక డేట్ మనం స్టార్టింగ్ ఒక డేట్ తీసుకుని ఇప్పుడు డేట్ ఎంటర్ అవును, చేశారు మీరు కదా బ్యాంక్ సార్, వెళ్ళి తెచ్చుకున్న అది మన స్టేట్మెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్టు మీ సార్. అకౌంట్ లో పడిన డేట్ స్టేట్మెంట్ అకౌంట్. ఓకే, నేను సెకండ్ టైం ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో, నువ్వు బ్యాంక్ కి వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకుంటే వాళ్ళ అకౌంట్ లోంచి నీ అకౌంట్ లో పడిన డేట్, ఆ డేట్ అక్కడ ఇవ్వాలి. అవి రెండు మ్యాచ్ అయిపోతే రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ ఓకే అవుతాయి. సార్, ఓకేనా, క్లియర్? ఓకే సార్. యా. ఇన్వాయిస్ సెట్టింగ్స్ అయిపోయినాయమ్మా మీకు? ఇన్వాయిస్ సెట్టింగ్స్ అన్ని చెప్పామా? అయిపోయింది ఇన్వాయిస్ సార్, సెట్టింగ్స్ అని చెప్పాను సార్. మనకి చెప్పారు. బిల్ ఆఫ్ సప్లై, ఇన్వాయిస్ సెట్టింగ్స్, ట్యాక్స్ ఇన్వాయిస్ అన్ని అయిపోయినాయా? చెప్పారు సార్. నెక్స్ట్ చెప్పాను చూడండి, అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక చేసి వెళ్ళిపోయినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు డేటాని బ్యాకప్ చేసి వెళ్ళాలి. లేదు మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఎనిమిస్ ఉన్నారనుకోండి, ఏమైనా 4-5 ఎంట్రీస్ డిలీట్ చేశారంటే మొత్తం డేటా అంతా డిఫరెన్స్ వస్తుంది. సో అలాంటప్పుడు నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసేటప్పుడు డేటా బ్యాకప్ తీసుకుని వెళ్తే, వాళ్ళు డిలీట్ చేసినా కూడా ఆ డేటాని మళ్ళీ ఒకసారి రీస్టోర్ చేశారంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ డేటా వచ్చేస్తుంది. దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో నువ్వు రెగ్యులర్ గా ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నావో ఆ కంపెనీ డేటా అనేది కంపల్సరీగా బ్యాకప్ తీసుకోవాలి. నువ్వు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి ఏదైనా ఒక ప్లేస్ లో. ఓకే, సో ఏదైనా ఒక ప్లేస్ లో నువ్వు బ్యాకప్ తీసుకుంటే రెగ్యులర్ గా ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు డెస్క్టాప్ మీద నేను బ్యాకప్ అని ఇస్తున్నాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను.
డేటా బ్యాకప్ ఈరోజు డేట్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు రెగ్యులర్ గా నేను ఈ అర్జున్ మొబైల్ స్టోర్ లో వర్క్ చేస్తాను. సో తర్వాత ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో కూడా నేను వర్క్ చేస్తాను. ఎల్ఐటి ప్రైవేట్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ఈ యొక్క కంపెనీని నేను బ్యాకప్ తీసుకుంటాను. రేపు వచ్చి చూస్తే ఎవరో డిలీట్ చేశారు. దాన్ని ఎలా రిస్టోర్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే. ఇప్పుడు ఎల్ఐటి కంపెనీ ఉంది. ఫస్ట్ ఈ కంపెనీ నేను బ్యాకప్ తీసుకుంటాను. మాకు ఎట్లా అర్థమైంది సార్ డిలేట్ మీరు ఓపెన్ చేసుకుంటారా వచ్చి టాలీ ఓపెన్ చేస్తే కంపెనీ లేదంటే డిలీట్ అయిందని అవును సార్ అర్థం. మనం పర్టికులర్ ఎలా తెలుస్తుంది? ఓకే. ఓకే సార్ బ్యాకప్ నీ డేటా ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసావు. ఇక్కడ వెళ్ళి డెస్క్టాప్ ఇక్కడ డేటా బ్యాకప్ ఈరోజు డేట్ ఎంటర్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్టాప్ ఎంటర్. ఓకే. ఫస్ట్ డేటాలోకి వెళ్ళండి, బ్యాకప్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ అర్జున్ మొబైల్ స్టోర్ ముందు పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళేసి పాత్, తర్వాత నువ్వు రెగ్యులర్ గా ఏదైతే వర్క్ చేస్తున్నావో దాన్ని బ్యాకప్ తీసుకోవాలి. ఎల్ఐటి ఈ కంపెనీలో వర్క్ చేస్తాను. బిఆర్ఎస్ ఆఫ్ టాలీ ఈ కంపెనీలో వర్క్ చేస్తాను. ప్రస్తుతానికి టీడీఎస్ అండ్ ట్యాక్స్ ఈ కంపెనీలో వర్క్ చేస్తాను. ఈ 3 కంపెనీల్లో నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తాను. ఈ 3 కంపెనీల్లో రెగ్యులర్ గా వర్క్ చేస్తాను. ఈ 3టి ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటున్నా ఈ రోజు డేట్ లో. ఓకే. ఎండ్ ఆఫ్ లిస్ట్ యాక్సెప్ట్ నో సేవ్. ఓకేనా? తీసేసుకున్నా. ఓకే. టాలీ క్లోజ్ చేశాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఈ డేటా బ్యాకప్ తీసాను కదా, ఇక్కడ టీబీకే ఫైల్స్ అంటాం మీరు, టీబీకే ఫైల్స్. ఓకే. సో టాలీ ఓపెన్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ ఉన్నాయి కదా బిఆర్ఎస్ ఆఫ్ టాలీ, దీన్ని డిలీట్ చేస్తున్నా. ఫస్ట్ ఓపెన్ చేసి బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేస్తున్నా. ఓపెన్ చేశాను. కంపెనీ ఆల్టర్ ఆల్ట్ డి, డి ఫర్ డిలీట్. మళ్ళీ సెకండ్ ఎల్ఐటి కంపెనీ ఆల్టర్ డిలీట్. సో తర్వాత టీడీఎస్ అండ్ ట్యాక్స్ కంపెనీ ఆల్టర్ డిలీట్. ఎవరు డిలీట్ చేసేసారు. క్లోజ్ చేస్తున్నాను. నేను వచ్చి రేపు వచ్చి ఓపెన్ చేసి చూస్తే టాలీ ఎవరో డిలీట్ చేసేసారు. ఇప్పుడు ఆ డేటాని నేను ఎలా బ్యాకప్ చేయాలి, రీస్టోర్ చేయాలి, ఏ విధంగా రీస్టోర్ చేయాలి? ఎందుకంటే ఇలా చేస్తారని తెలిసి నేను ముందుగానే బ్యాకప్ తీసుకున్నా. బ్యాకప్ తీసుకున్న తర్వాత ఎవరో డిలీట్ చేసేసారు. ఇప్పుడు ఆ డేటాని మళ్ళీ నేను రీస్టోర్ చేయాలా? ఎలా? జస్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి ప్రస్తుతానికి. ఇలా రీసెంట్ గా మనం ఏ కంపెనీ చేసాం? పర్చేజ్ ఆర్డర్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. దాని కింద రీస్టోర్ అని ఉంటుంది. రీస్టోర్లోకి వెళ్ళి నీ బ్యాకప్ డేటా ఎక్కడుంది? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్టాప్ డేటా బ్యాకప్. ఇక్కడ ఉన్నాయి ఆ 3 కంపెనీలు. డే టు టైంతో సహా పడింది చూడండి. డే టు టైంతో సహా ఇక్కడ పడింది. ఎంటర్ ఎంటర్ ఎంటర్. మళ్ళీ రీస్టోర్ చేస్తున్నా. డిలీట్ చేసిన డేటాని మళ్ళీ బ్యాకప్ తీసుకొస్తున్నా. ఎంటర్ ఎంటర్. అంతా డేటా వచ్చింటది, కావాలంటే చెక్ చేసుకోండి. కంపెనీ షర్ట్ కంపెనీ ఎంటర్ ఎంటర్. వచ్చిందా? ఇక్కడ బిఆర్ఎస్ ఆఫ్ టాలీ ఎల్ఐటి డేటా వచ్చిందా? టీడీఎస్ అండ్ ట్యాక్స్ 3 వచ్చేసాయి. సో దీన్నే డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్.
ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లో బ్యాకప్ తీసుకుని వెళ్ళండి. రేపటి రోజు సిస్టమ్ ఏదైనా చెడిపోయినా ఎవరైనా ఎనిమీస్ డిలీట్ చేసినా ప్రాబ్లం రాకుండా ఆ డేటాని మళ్ళీ రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. ఓకేనా? క్లియరా అమ్మా? సో సార్ ఇది చెప్పండి. సార్ బ్యాకప్ తీసుకున్నది టీబీకే ఫైల్ అవును. వచ్చింది కదా సార్. ఇప్పుడు మన టాలీలో అంటే దీని ఎక్స్టెన్షన్ ఏంటి సార్? నార్మల్ అది ఎక్స్టెన్షన్ కోడింగ్ అండి. అంత టీడీఎల్ అంటే టీడీఎల్ కిందకి వస్తుంది. కాదు సార్. అంటే ఓకే, ఎక్స్టెన్షన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు నార్మల్ గా డాట్ డిఓసి అంటే వర్డ్ డాక్యుమెంట్ డాట్ డిఓసి, తర్వాత ఎక్సెల్ అంటే ఎక్సెల్ అన్నీ మీరు ఎంఎస్ ఆఫీస్ లో నేర్చుకోవాలి. ఓకే, అది కాదు సార్. అంటే దీని ఎక్స్టెన్షన్ ఫైల్ ఏంటి భాష? టీడీఎల్ అండి. దీని ఎక్స్టెన్షన్ ఫైల్ టీడీఎల్. ఓకే, ప్రోగ్రామింగ్ అంతా. ఓకే ఇప్పుడు ఎక్సెల్ కి మనం ఈ ఎక్సెల్ ఎట్లా అంటాము, డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ అంటారు. ఓకే, అలా దీనికి వచ్చేసి డాట్ డిఓసి. టీబీకే ఫైల్స్ అంటారు. ఓకే, టెక్స్ట్ ఫైల్స్, టీబీకే ఫైల్స్, ఏదైనా యాడ్ అయిన ఫీచర్స్ ఏమైనా చేయాలన్నా కూడా మొత్తం కూడా టాలీలో టీబీకే ఫైల్స్ ఉంటాయి. దీని సింక్రనైజేషన్ ఇలా తీసుకుంటారు. ఓకేనా? సో టెక్నికల్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి కూడా చెప్పాము, ఆల్మోస్ట్ అన్ని కూడా చెప్తూ వస్తున్నాం. ఇంకా మనకి పేరోల్ ఒకటి ఉంటుంది. ఆ పేరోల్ మనం టుమారో డిస్కస్ చేస్తాం. మనకి కంప్లీట్ అవుతుంది. నార్మల్ మెటీరియల్స్ పరంగా సబ్జెక్ట్ పరంగా వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి. సో తర్వాత నెక్స్ట్ చూడండి. ఇప్పుడు టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్ చూద్దాం. 5.0లో వచ్చిన ఫీచర్స్ చేసి ఒకటి టాలీ క్యాపిటల్. మీరు లోన్స్ కావాలన్నా మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి లోన్స్ కూడా ఇక్కడ ఉన్న బ్యాంకులు ఇస్తాయి. ఇది ఒక ఫీచర్. తర్వాత హెల్ప్ లేకి వెళ్తే ప్రొఫైల్, నీ యొక్క డీటెయిల్స్, సీరియల్ నెంబర్, అకౌంట్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో తర్వాత ఇంపోర్ట్ లోకి వెళ్తే బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ప్రీ డిఫైన్డ్ గా ఇస్తాడు, కానీ పూర్తిగా ఇవ్వడు. కొన్ని లింకులు పెడతాడు మళ్ళీ అప్లోడ్ అవ్వడానికి. ఈ ఫీచర్స్. సో తర్వాత ఎక్స్చేంజ్ లో జిఎస్టికి సంబంధించిన జిఎస్టి లాగిన్ అండ్ లాగౌట్, ఒరిజినల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ. ఫైల్ GSTR1 ఇవి కొన్ని ఫీచర్స్. ఇవన్నీ క్లియర్ గా నేను 4.0 ఫీచర్స్, 5.0 ఫీచర్స్, 6.0 ఫీచర్స్ గురించి డిస్కస్ చేసేప్పుడు డే ఆఫ్టర్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ కట్ కీస్ అవన్నీ కూడా. ఓకే, ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి చూడండి. సి హైలైట్ అవుతుంది, ఏ హైలైట్ అవుతుంది, హెచ్, వి, కే, ఎన్, టి, బి ఇవన్నీ ఏంటి? షార్ట్ కట్స్ ఇవన్నీ. ఇక్కడ పైన చూడండి, కే కింద ఒక లైన్ ఉంది, వై కింద ఒక లైన్ ఉంది, జెడ్ కింద ఒక లైన్ ఉంది, జీ కింద ఒక లైన్. అంటే ఏంటి? సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆల్ట్ కే షార్ట్ కట్ కి, ఆల్ట్ వై డేటా, ఆల్ట్ జెడ్ ఎక్స్చేంజ్, ఆల్ట్ జి గో టు, ఆల్ట్ ఓ ఇంపోర్ట్, ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్, ఆల్ట్ ఎం షేర్, ఆల్ట్ పి ప్రింట్. క్రియేట్ లోకి వెళ్ళాలి సి, ప్రాఫిట్ అండ్ లాస్ లోకి రావాలి పి, ఓచర్స్ లోకి వెళ్ళాలి వి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాలి డి, స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళాలి ఎస్, ట్రయల్ బ్యాలెన్స్ లోకి వెళ్ళాలి టి, జిఎస్టీ రిపోర్ట్స్ లోకి వెళ్ళాలి ఓ, 1 లోకి వెళ్ళాలి, జిఎస్టీ 1 లోకి వెళ్ళాలి 1. చూడండి, ఇవన్నీ ఏంటి? షార్ట్ కట్స్. ఓకే, ఏవే బిల్ లోకి వెళ్ళాలి డబ్ల్యూ, యాన్యువల్ కాంపిటీషన్ లోకి వెళ్ళాలి ఏ. సో అకౌంట్ బుక్స్ లోకి వెళ్ళాలి ఏ. ఇవన్నీ షార్ట్ కట్స్. బ్యాంకింగ్ లోకి వెళ్ళాలి ఎన్,
డిపాజిట్ స్లిప్లోకి వెళ్ళాలి డి. చూడండి ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. ఎన్నో ఉంటాయి, బట్ అవసరం ఏంటి మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? క్లియర్ మా? అర్థమైందమ్మా? ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి టుడే క్లాస్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, ఎస్ సార్. సో అవి చేయండి. ఫ్రమ్ నో టుమారో సార్. మనం పేరోల్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, యా. అసెస్మెంట్స్ రాస్తున్నారా? ఓపెన్ చేశారా ఎవరైనా? ఇంకా చేయలేదా? చేయండి చేయలేదు సార్. గైస్. సార్ ఈ జిఎస్టీలో ఓన్లీ 3 ఉన్నాయి సార్, 3 ఏంటండి? ఐటమ్స్. జిఎస్టీలో మార్క్స్ 3 ఉన్నాయి సార్, ఐటమ్ 3 ఉన్నాయి. టాపిక్స్ వైజ్ ఇచ్చారు, దాంట్లో మీకు మళ్ళీ ఉండవు సార్ మళ్ళీ. 3 అంటే మీకు 60 క్వశ్చన్లు ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, టోటల్ గా అవును 600 సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి అన్ని చేస్తే. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. అది కంప్లీట్ ఇంకా ఆ వీడియోస్ అలా చూస్తున్నాం సార్, కంప్లీట్ చూడండి అవ్వలేదు. చూడండి, అందుకే ప్రాబ్లం. ఓకేనా? డన్ గైస్.